నాగబాబు గారు బర్నీకి ఇచ్చే ఇన్పుట్స్ కావచ్చు, కళ్యాణ్కి వాళ్ళ ఫాదర్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, అవినాష్ ఇమాన్యుయల్కి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, దివ్యకి వాళ్ళ తాతగారు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ వాళ్ళు గనక ఈ ఇన్పుట్స్ని సరిగ్గా పాటించి ముందుకు వెళ్తే మండే నుంచి మనం నెక్స్ట్ లెవెల్ షో చూడొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. చూసే వాళ్ళకు కూడా చాలా క్యూరియాసిటీ కలుగుతుంది అని అయితే నాకు అనిపించింది. మరి వాళ్ళు ఎంతవరకు వాటిని పాటిస్తారో చూడాలి. అసలు ఒక్కొక్కరు ఏమేమి చెప్పారు ఒక్కొక్కరి గురించి అనేది మనం క్లియర్గా చూద్దాం. అయితే ఆ క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి జరిగింది కదా. ఆ క్యాప్టెన్సీ టాస్క్లో సుమన్ గారిది కొంత ఆయన సరి చేసుకోవాల్సింది. ఆయన పైకెక్కి ఆ జెండా పట్టుకున్నప్పుడు అది బ్యాలెన్స్ తప్పుతుంది, ఆయన కింద పడబోతాడు. అప్పుడన్నా ఆయన సరి చేసుకొని ఎక్కితే బాగుండేది, కానీ అలానే నిలబడిపోయాడు. ఫైనల్గా రీతు వచ్చేసి ప్రాపర్గా సెట్ చేసుకుంటుంది, నిలబడుతుంది. ఆమె చెప్పుకుంటుంది నేను ప్రాపర్గా పెట్టేశాను కాబట్టి రీతు చౌదరి క్యాప్టెన్ అవుతుంది. దాని తర్వాతకి దివ్య అండ్ బర్నీ గారు బెడ్రూమ్లో మాట్లాడుకుంటారు. అక్కడ మాట్లాడుకునేది ఏంటంటే మెయిన్గా నేను ఎలిమినేట్ అయిపోతానేమో ఇక అనేసి దివ్య బర్నీ గారు చెప్తుంది. వెళ్తానేమో, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, బాగా ఆడు అనే విధంగా అయితే చెప్తుంది బర్నీ గారు. బర్నీ గారు ఎమోషనల్ అవుతారు, ఆ కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, ఆమె టిష్యూ కూడా తీసి ఇస్తుంది. దాని తర్వాతకి అలా ఎందుకు అనుకుంటావు, నేనే ఎలిమినేట్ అయిపోతానేమో, నువ్వు అందరితో బాగుండు, బాగా ఆడు అనేసి బర్నీ గారు దివ్యకి చెప్తాడు. నేను అందరితో బాగుండను, నేను ఆమెతో అసలే ఉండను, ఒక మనిషి ఇష్టం లేకుండా ఆయన వెంట పడుతున్నానని ఆమె ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. అది నేను అస్సలు తీసుకోలేకపోతున్నా, బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ముఖం అస్సలు చూడను. అదేవిధంగా దివ్య తనుజను ఉద్దేశించి అంటుంది అనమాట. ఈ రకంగా వాళ్ళు డిస్కషన్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ డే వచ్చేసరికి కదా నాకు సార్ మన టీవీ అని చేసి టీవీలోకి తీసుకెళ్తారు కదా. అలా వెళ్ళిన తర్వాత జనరల్గా ఎప్పుడైనా సరే కొత్త క్యాప్టెన్ వచ్చినప్పుడు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తారు, అందరికి క్లాప్స్ కొడతారు. ఆ రకంగా రీతు చౌదరికి క్లాప్స్ వస్తాయి, కంగ్రాచులేషన్స్ వస్తుంది. దాని తర్వాతకి బర్నీ గారిని ఇక అసలు దివ్య అండ్ తనుజ మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో చాలా స్ట్రాంగ్గా చెప్తాడు, సూటిగా. ఇప్పుడు మనం వాళ్ళు ఏం జరిగింది అనేది పక్కన పెడితే నాగార్జున గారు చెప్పిన అర్థం ఏంటి అసలు తనుజ కోసం అనేది మనం చూస్తే ఆయన చెప్పేది సూటిగా ఏంటంటే, నువ్వు క్యాప్టెన్ అయినావు, నీకు కళ్ళు నెత్తికెక్కాయా, పొగరు తలకెక్కిందా, తోటి హౌస్ మేట్స్తో ఏం మాట్లాడుతున్నావో తెలియట్లేదా నీకు, అంటే ఆ హీట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో అసలు నువ్వేం మాట్లాడుతున్నది నీకు అర్థం కావట్లేదా, అందరూ లివింగ్ రూమ్లోనే ఉన్నారు కదా, అందరూ సోఫాలోనే ఉన్నారు కదా, అలాంటప్పుడు పో పో అంటే దివ్య ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే విధంగా అంటారు. అంటూనే ఆయన చెప్పింది ఏంటంటే, ఒక్క తప్పు చాలు పాతాళానికి వెళ్ళిపోతావు అనేసి చాలా సీరియస్గా అయితే తనుజకి అయితే చెప్తారు. ఆయన చెప్పిన దాంట్లో అర్థం పరమార్థం తనుజ అర్థం చేసుకోగలిగితే చాలా హై లెవెల్ ఉంటుంది. ఇవి మామూలు మాటలు కాదు, ఆమెకు చెప్పినటువంటి విపరీతమైన బూస్టింగ్. ఇవి కరెక్ట్గా అర్థం చేసుకుని వెళ్తే తనుజ నెక్స్ట్ లెవెల్. నువ్వు టాప్లో ఉన్నావు, ఆ నువ్వు టాప్ చైర్లో ఆల్మోస్ట్ కూర్చొని ఉన్నావు. ఆ చైర్ కోసం మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. అంటే ఖచ్చితంగా నిన్ను రెచ్చగొడతారు, ప్రొవోక్ చేస్తారు. నిన్ను రెచ్చగొట్టి నువ్వు మాట తూలుతావా, ఆట తూలుతావా, ఏదో ఒక రకంగా నిన్ను బ్యాలెన్స్ తప్పేలాగా చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అరుస్తున్నా నువ్వు అరుస్తావా? ఇప్పుడు ఇన్ని క్వశ్చన్స్ నేను అడుగుతున్నా, నాకు నువ్వు ఎలా సమాధానం చెప్తున్నావు? అలానే ప్రతి మనిషి నిన్ను ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు ప్రొవోక్ చేసినా సరే, ఎన్ని క్వశ్చన్లు వేసినా సరే, నువ్వు ఇప్పుడు నాకు ఎలా సమాధానం చెప్తున్నావు అలానే సమాధానాలు చెప్పాలి వాళ్ళకి. అలా ఉంటేనే, లేదంటే ఒక్క తప్పు చేసినా సరే పాతాళానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త అని చాలా సూటిగా ఇంత మంచిగా అసలు నెక్స్ట్ లెవెల్ తనుజ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఓకే సార్ ఖచ్చితంగా అనేసి అన్నది. మరి తను అర్థం చేసుకొని అవతల వాళ్ళకి ఇది 100% చూసే వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు పండ్లున్న చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు, అదేవిధంగా తనుజ ఆల్మోస్ట్ చైర్లో కూర్చుంది, విన్నర్ అవుతుందని హైపర్ ఆది గారు చెప్పిన దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎవరు చెప్పినా సరే ఆటోమేటిక్గా ఆ చెట్టుకే, తనుజ అనే చెట్టుకే పండ్లు ఉన్నాయి కాబట్టి అందరు రాళ్ళు కొడుతురు. ఆమె రెచ్చిపోయి అనవసరంగా వాళ్ళు ప్రవోక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఎన్నిసార్లు పడతాం, 10 సార్లు 20 సార్లు ఎన్నిసార్లు చేసి సైలెంట్గా ఉంటాం. ఆటోమేటిక్గా నిన్ను రెచ్చగొట్టే పని చేస్తారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి, తప్పు మాట్లాడాలి, ఆట ఆగం చేసుకోవాలనేది చూస్తారు. కాబట్టి జాగ్రత్త, ఒక్క తప్పు చేసినా చాలు పాతాళంకి వెళ్ళిపోతావు, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఉన్నది టాప్ చైర్లో, కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా అటు ఇటు అయిపోతుంది నీది అనే విధంగా అయితే ఇటు తనుజకు చెప్పాడు. అదేవిధంగా దివ్య కూడా చెప్పాడు, దివ్య కూడా అదే రీతిలో చెప్పాడు. దివ్య అసలు తప్పు మొదలైందే నీ మాటతోటి, మాట తూలావా నీ ఆట చేజారుతుంది అనే విధంగా దివ్య కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. మరి
ఇందులో దివ్య ఎంతవరకు అర్థం చేసుకుంటుందో, తను ఎంతవరకు అర్థం చేసుకుంటుందో వాళ్ళకి వదిలేయాలి. ఇది మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఈ వారం ఫ్యామిలీ వీక్ చాలా హ్యాపీగా ఉండాలి. ఈ గొడవ వచ్చేసి కుళాయిల దగ్గర గొడవ పడ్డట్టే ఉంది అనే విధంగా అయితే ఒక దిష్టి చుక్కలాగా అయితే ఆయన వర్ణించడం జరిగింది. దాని తర్వాతకి ఇక ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు స్టేజ్ మీదకి రావాలంటే ఆ ఫ్యామిలీ మెంబర్లో ఒకరి వాయిస్ వినిపిస్తారు. ఆ వాయిస్ను గుర్తుబట్టి నాకు సార్ ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. అలా చెప్పగలిగితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వస్తారు అనేది అట్లా పెట్టిరు మామూలుగా. పెట్టేసి అప్పుడు భరణి గారి వాళ్ళ అమ్మగారు వాయిస్ వస్తుంది, వినిపిస్తుంది అనమాట. నేను రోజు నిన్ను చూస్తున్నాను కానీ తిన్నావా అమ్మ అనే అడిగే మాటనే నేను మిస్ అవుతున్నాను అనే వాయిస్ వినపడుతుంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారు చెప్పాలంటే సుమన్ గారు గుర్తుపట్టేసి భరణి గారి కోసం అంటారు. అనగానే ఇక భరణి గారి కోసం ఆయన లాకెట్లో ఉన్నటువంటి అమ్మగారు అండ్ గురువు గారు ఇద్దరు వస్తున్నారు స్టేజ్ మీదకి అని నాకు సార్ చెప్తారు. చెప్పగానే వాళ్ళ అమ్మగారు అండ్ నాగబాబు గారు ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత అందరూ ఉంటుంది కదా ఇక కొంచెం ఆ రకంగా నాగబాబు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా క్లాప్స్ అయ్యి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. పెద్ద ఆయన వచ్చినప్పుడు ఎవరైనా అంతే కదా, ఆ రకంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి ఇక నాగబాబు గారు చెప్పిన సారాంశం సుత్తి లేకుండా సూటిగా మనం మాట్లాడుకుంటే ఒకటే చెప్పిండు. భరణి చాలా అగ్రెసివ్ ఉండేవాడు. నాకు పరిచయమైన కొత్తలో మహాలక్ష్మి సీరియల్ ఏదో సీరియల్స్ కలిసి చేసాం, చాలా అగ్రెసివ్ ఉండేవాడు. అలాంటి వాడు తర్వాతకి నేను చాలాసార్లు తిట్టా, కొంచెం సాఫ్ట్ అయ్యిండు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చేటప్పుడు కూడా నాతో చెప్తే వెళ్ళు అగ్రెసివ్గా ఉండవాకు, కొంచెం జాగ్రత్త అని చెప్పిన. కానీ ఇక్కడికి వచ్చేసి అగ్రెసివ్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసి ఒక గంగిగోవులా తయారైపోయిండు అనే విధంగా అయితే చెప్తూ ఒకటే మాటలు చెప్పేసిండు. ఏం చెప్పిండు? నీ కూతురు నువ్వు గేమ్ ఆడుతున్నావు భరణి, అలాంటప్పుడు నీ కూతురు గెలవాలని చెప్పేసి నువ్వు గేమ్ ఆడొద్దు, నువ్వు గెలవాలని చెప్పేసి నువ్వు గేమ్ ఆడాలి, అలా ఉండాలి అంటూ చెప్తూనే ఇంకొక మాట చెప్పిండు. ఎమోషన్స్ ఎంత ఉండాలో గేమ్ కూడా అంతే ఉండాలి, ఓన్లీ ఎమోషన్స్ ఉంటేనే కుదరదు, గేమ్ కూడా ఉండాలి అంటూ చాలా పర్ఫెక్ట్గా చెప్పిండు. నువ్వు ఆడేటువంటి గేమ్ కొన్ని సందర్భాల్లో నువ్వు వాయిస్ రైజ్ చేస్తూ నువ్వు చేసుకున్నటువంటి డిపెండ్ కావచ్చు, అవన్నీ నాకు అవి చాలా బాగున్నది, చాలా బాగా అనిపించింది. అప్పుడు ఆ భరణి కావాలి మాకు అనే విధంగా అయితే నాగబాబు గారు భరణి గారి కోసం అయితే చెప్తారు. చాలా ఇది ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పాలండి. మనం లాస్ట్ వీక్ నామినేషన్స్ అవి చూసాం కదా, ఎంత ఫైర్ ఉందో. ఆ ఫైర్ రావాలి స్టార్టింగ్లో కొన్ని టాస్క్లో ఉన్నటువంటి అది రావాలి, అవి బాగున్నాయి, కొన్ని ప్లేసులు నవ్వుపడ్డది అనే విధంగా అయితే నాగబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. భరణి గారు కూడా అదే విధంగా అయితే తీసుకుని దాన్ని స్వీకరించుండు. చూడు ఆయన ఎంతవరకు పాటిస్తాడు ఏందని. ఇది అయిపోయిన తర్వాత టాప్ 5లో ఎవరు ఉంటారు అనేది ఈ భరణి గారి ఫ్యామిలీకి సంబంధించి వీళ్ళు పెట్టాలి. మరి వీళ్ళు ఏం పెట్టారో చూద్దాం. దాని తర్వాత వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ అంతా నాగబాబు గారే నేను దారిలో పెట్టింది మీ సారు అంటూ చెప్పుకుంటుంది అనమాట. దాని తర్వాత టాప్ 5 పెట్టమంటే నాగబాబు గారు పెడితే బాగోదు కాబట్టి వాళ్ళ అమ్మగారు చెప్తుంటే నాగబాబు గారు ఫొటోస్ తీసుకొని పెడుతుంటారు 1 2 3 4 5లో. ఆ రకంగా ఫస్ట్ మనోడిదే పెట్టుకోవాలనేసి భరణి గారు అమ్మ అంటది. అందరూ నవ్వుతారు, చాలా బాగా అనిపిస్తుంది కదా. అంతే కదా, ఎవరు వచ్చినా వాళ్ళనే ఎక్కడున్నా సరే ఫస్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి కదా, ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవాలి, ఆ రకంగా చెప్తారు. ఆ రకంగా భరణి గారిని తీసుకొచ్చి ఫస్ట్ ప్లేస్లో పెడుతుంది. సెకండ్ నా మనవరాలు తనుజ అనగానే తనుజ గారిది పెడతారు. దాని తర్వాతకి సుమన్ శెట్టి అనగానే సుమన్ శెట్టి గారిది పెడతారు. దాని తర్వాతకి ఇమాన్యుయల్ది 4th ప్లేస్లో పెడతారు. 5th ప్లేస్లో సంజన గారి పేరు పెడతారు. అంటే వాళ్ళ అమ్మగారు ఏ పేరు అయితే చెప్తుందో ఆ ఫోటో తీసుకొచ్చేసి నాగబాబు గారు 1 2 3 4 5లో పెడతారు. దాని తర్వాతకి ఆల్మోస్ట్ నేను కూడా ఇలానే అనుకున్నా ఉంటాను, ఇక ఆ రకంగా చెప్తారు. దాని తర్వాతకి ఇక ఇంకొక టాస్క్ ఉందని చెప్పేసి ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ అది ఏమంటారు కట్అవుట్స్ ఉంటాయి, కొన్ని కట్అవుట్స్ ఉంటాయి. ఆ కట్అవుట్స్కి ఒక పేర్లు అంటే క్యారెక్టర్ నేమ్స్ ఇస్తారనమాట. అవి లోపల చేయి పెట్టేసి అవి తీస్తే ఏది వస్తుందో దాన్ని బట్టి ఎవరికి ఇస్తామనేది చెప్పాలి హౌస్ మేట్స్కి. ఆ రకంగా నాగబాబు గారు లోపల చేయి పెట్టి ఆ బాక్స్లో పెట్టి తీయగానే గజని అది వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఇది ఎవరు నాగబాబు గారు అంటే ఇంకెవరు ఉంటారు, మనోడికే ఇస్తా భరణికి. కొన్నిసార్లు మర్చిపోతుండు గేమ్ ఆడాలని చెప్పేసి ఆ ఎమోషన్స్లో పడి అనే విధంగా అయితే కొన్నిసార్లు అంటే ఆ రకంగా ఉంటుంది. గేమ్ మర్చిపోతుండు, ఎమోషన్స్లో డిపెండ్ చేయాల్సిన దగ్గర కూడా సైలెంట్ అయిపోతుండు అనే విధంగా అయితే మర్చిపోతుండు గజని అనే విధంగా అయితే చెప్తున్నారు అనమాట. దాని తర్వాత సెకండ్ కట్అవుట్ తీసినప్పుడు
అది హాసిని హాసిని వస్తుంది. అది ఎవరికి ఇస్తారంటే రీతుకి ఇస్తా అని చెప్పేసి రీతుకి ఇస్తారు. బాగా నవ్వుతుంది హౌస్లో, మాయా బజార్లో ఎస్వి రంగారావు లాగానేసి చెప్తారు అనమాట. ఆ రకంగా అది అయిపోతుంది. ఇక నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి అందరూ సేవ్ అన్సేవ్ అనేది చూపిస్తారు. ఆ ఫోటో పెట్టేసి ఒక్కొక్కటి తిప్పుకుంటూ వస్తే వస్తుందన్నమాట. ఆ రకంగా భలే ఇరికిచ్చారని అనేసి నాగబాబు గారు అంటే నాగబాబు ప్లీజ్ తీయండి అంటే నాగబాబు వెళ్ళి తీసినప్పుడు అన్సేఫ్ వస్తుంది. పర్వాలేదు అనేసి ఇక ఓకే చెప్పుకుంటారు అనమాట. ఈ రకంగా ఇక్కడ నాగబాబు గారు కొన్ని చెప్తాడు అనమాట. అదేంటిదంటే బర్నీ నాకు ఆత్మీయుడు అయినా సరే ఇక్కడకి వచ్చేసి బెస్ట్ పర్సన్ గెలవాలని నేను కోరుకుంటున్నా. మీలో ఎవరైనా విన్ కావచ్చు, నాకు పర్సనల్గా అయితే బర్నీ గెలవాలని కోరుకుంటున్నా. వారు ఎవరు విన్ అయినా పర్వాలేదు బిగ్ బాస్ని అనే విధంగా అయితే తను చెప్తున్నాను అనమాట. ఆ రకంగా నాగబాబు గారు వీళ్ళు ఇక హౌస్ నుంచి అయిపోయింది, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. దీని తర్వాతకి వెళ్ళే ముందు దివ్య ఏదో మధ్యలో చెయ్యి ఎత్తితే నాకు సార్ అడుగుతారు. అడిగి దివ్య ఏందమ్మా ఏమో అడిగినావు అంటే ఏదో వద్దులే అని అనుకున్నట్టుంది. కానీ మళ్ళీ మొత్తానికి ఏంటంటే కొన్ని కటింగ్స్ ఉంటాయి మన ఎడిట్లో, అక్కడ వెళ్ళిపోయినాయి అనమాట. చెప్తుంది వాళ్ళమ్మ, మరి చెప్తుంది నువ్వేమనుకోకమ్మా, నేను పెద్దదానిగా చెప్తున్నా, నువ్వు బాగానే ఆడుతున్నావు, జాగ్రత్తగా ఆడమ్మా అనేసి అన్నది. అది దివ్య నొచ్చుకుంది 100%. అది అనవసరంగా మా అబ్బాయిని నువ్వు కమాండింగ్లో పెట్టుకొని చేస్తున్నావు అనేది ఒక తల్లిగా ఆమె బాధపడుతుంది. అదే చెప్పి నువ్వు బాగానే ఆడుతున్నావు, జాగ్రత్తగా ఆడమ్మా అనే విధంగా అయితే చెప్తుంది. అది అర్థమవుతుంది దివ్యకి. ఆమె తర్వాతకి ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే బర్నీ గారు వెళ్ళి మళ్ళీ సర్ది చెప్తాడు, పర్వాలేదులే అమ్మ నువ్వు అట్లా కమాండింగ్గా మాట్లాడుతుంటే కన్న తల్లిగా ఆమెకి బాధ అనిపిస్తుంది కదా, ఆ రకంగా మాట్లాడుతుంది, పర్వాలేదులే నేను అర్థం చేసుకుంటా అనే విధంగా అయితే బర్నీ గారు దివ్య గురించి మాట్లాడతారు. ఈ రకంగా అయిపోయిన తర్వాత ఇక సెకండ్ ఫ్యామిలీ ఎవరు వస్తున్నారంటే ఒక ఆడియో వినిపించాలి కదా. అదేంటంటే కొడుకు పుట్టినప్పుడు కన్నా గుర్తింపు తెచ్చినప్పుడే గర్వంగా ఉంటుంది అనే వాయిస్ క్లిప్ వినబడుతుంది. కొడుకు పుట్టినప్పుడు కన్నా గుర్తింపు తెచ్చినప్పుడే గర్వంగా ఉంటుంది అనే వాయిస్ క్లిప్ వినపడప్పుడు అది చెప్తారు. చెప్పేది అంటే కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ వాయిస్ అని చెప్పగానే ఎస్ అది కరెక్టే కదా. ఇక లక్ష్మణ్ రావు పడాల అండ్ బాలు వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు అనమాట. వచ్చిన తర్వాత కళ్యాణ్ హాస్టల్కే రాలేదన్నావు, బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చాడు మీ నాన్నగారు అనే విధంగా అయితే నాగార్జున గారు చెప్తారు. దాని తర్వాతకి నాన్న బాగున్నారా లేదంటే బాగున్నా అనేసి మాట్లాడుకొని దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఓకేనా అంటే ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది దాని గురించి అడుగుతుండు కళ్యాణ్. ఓకేనా అంటే ఓకే అయిపోయినా ఆల్మోస్ట్ అనే విధంగా నాకు సార్ అంటాడు. దాని తర్వాతకి లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మారుమూల గ్రామంలో బ్రతికేవాడిని, డ్రైవర్గా ఒక చిన్న షాప్ పెట్టుకొని నడుపుకుంటున్నా అనే విధంగా చెప్తూ నా కొడుకు ఇక్కడికి తీసుకొస్తాడని కలలో కూడా ఊహించలేదు, వాడు పుట్టినప్పటి నుంచి మా చేతి నుంచి ఒక ముద్ద పెట్టలేదు, ఇప్పుడు వాడు మా పక్కన పడుకొని లాలించింది కూడా లేదు. లక్ష్మణ్ రావు కొడుకు కళ్యాణ్ కాదు, కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణ్ రావు అనే స్థాయికి వచ్చిండు అనే విధంగా తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. చెప్పే పాయింట్స్ కూడా చాలా బాగా చెప్తాడు అబ్బా. తర్వాతకి బాలు వాళ్ళ తమ్ముడు గురించి అడిగితే ఎలా అనిపిస్తుంది, ఎట్లుంది, షాప్ దగ్గరికి వస్తున్నారు జనాలు అంటే చాలా బాగా వస్తున్నారు, కళ్యాణ్ మీ అన్నయ్య అంటగా అనేసి వచ్చి అడుగుతున్నారు, అడిగినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను అనే విధంగా అయితే బాలు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు అనమాట. దాని తర్వాతకి టాప్ 5 పెట్టండి అని చెప్పగానే టాప్ 5 పెడతారు. వీళ్ళు టాప్ 5 పెట్టింది ఎవరంటే నెంబర్ 1లో కళ్యాణ్ పెడతారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యువల్, థర్డ్ ప్లేస్లో తనుజ, ఫోర్త్ ప్లేస్లో రీతుని, ఫిఫ్త్ ప్లేస్లో డేమన్ పవర్ని వీళ్ళు పెడతారు. అంటే పర్సనల్గా నా ఒపీనియన్ కూడా ఆల్మోస్ట్ అటు ఇటుగా టాప్ 5కి అయితే వీళ్ళే వస్తారు. 1, 2, 3లో ఎవరు ఉంటారనే తర్వాత సంగతి, కానీ టాప్ 5లోకి అటు ఇటుగా వీళ్ళే వస్తారేమో. ఒకవేళ టికెట్ టు ఫినాలే అక్కడ ఏదైనా వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో, కానీ మ్యాక్సిమం వీళ్ళే అని నేను కొంచెం అటు ఇటుగా అనుకుంటున్నా. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ పెట్టినటువంటి ఈ పేర్లే ఉంటాయేమో అనేది నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు, ఎవరు ఉంటున్నారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. టాప్ 5లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్లో పెట్టండి. దాని తర్వాతకి బాక్స్ ఒకటి ఉంది కదా, ఆ బాక్స్ కూడా ఒకటి జరుగుతుంది. దాంట్లో చేయబెట్టి వాళ్ళ తమ్ముడు తీసినప్పుడు పుష్ప సినిమాలో షికావత్ ఉంటాడుగా, షికావత్ వస్తుంది. ఈ షికావత్ ఎవరంటే డేమన్ పవన్కి ఇస్తారు. దాని తర్వాతకి చేయబెట్టి తీసినప్పుడు కిక్ మూవీలో రవితేజ గారి ఫోటో వస్తుంది. అప్పుడు మా అన్న బిగ్ బాస్ హౌస్లో ఉండి ఒక గేమ్లో ఆడుతుంటే నాకు బాగా కిక్ వస్తుంది అనే విధంగా వాళ్ళ తమ్ముడు చెప్పి కళ్యాణ్ అనేక ఇస్తాయి ఈ కిక్ అనేది ఇస్తాడు అనమాట. దాని తర్వాతకి సేఫ్ అన్సేఫ్ అనేది చేస్తే అన్సేఫ్ వస్తుంది కళ్యాణ్ కూడా.
దాని తర్వాత ఇప్పుడు అసలు ఉంటుంది అనమాట. కళ్యాణ్ వాళ్ళ ఫాదరు చెప్పే చాలా బాగా చెప్పిండు. ఏదో మామూలుగా స్టార్ట్ చేసి కళ్యాణ్ అంటాడు ఇక్కడ అయిపోయిన తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసిండు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు మా నాన్ననే నాకు హీరో అంటూ చాలా గొప్పగా చెప్తాడు. అంటే ఆయన ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు వాళ్ళ కళ్ళతో చూసి ఉంటారు కదా. కాబట్టి ఎంతో మంది బ్యాక్ స్టాప్ చేసారు, అయినా సరే వణకకుండా బెనకకుండా తొనకకుండా ఇక్కడ దాకా వచ్చిండు ఆయన అనే విధంగా అయితే చాలా గర్వంగా ఉంది అంటూ చెప్తారు అనమాట. దాని తర్వాతకి ఇంకా వాళ్ళ ఫాదర్ సార్ మాట్లాడొచ్చు అని అడిగేసి చెప్తాడు. అది కూడా అడిగి చెప్పి ఎలా ఉంటుందంటే, జీవితంలో బతికి చెడితే తప్పు లేదు కానీ చెడి బతికితే దానంత నరకం ఉండదు అనే విధంగా అయితే వాళ్ళ ఫాదర్ చెప్తాడు. తర్వాతకి అదేవిధంగా కప్పు తీసుకొని రావాలి నాన్న అనేసి కళ్యాణికి చెప్తుంటాడు. చెప్పి దాని తర్వాతకి మరికొన్ని చెప్తాడు. ఏంటంటే, నాన్న ఎప్పుడు కూడా నీ నుంచి 10 మంది బతకాలే తప్ప 10 మంది నుంచి నువ్వు బతకూడదు. కన్నీళ్ళు చాలా విలువైనవి. ఒక్క చుక్క కింద పడ్డదంటే దాన్ని వెనక్కి తీసుకోలేవు. కన్నీళ్ళు రానియొద్దు, అంటే ఎమోషనల్ అవుతున్నావు అప్పుడప్పుడు, ఆ ఎమోషనల్ అవ్వద్దు అనే విధంగా అయితే ఇది చెప్తాడు అనమాట. దాని తర్వాతకి కప్పు శాశ్వతం కాదు, నువ్వు విన్నర్ అవ్వాలనేసి ఆ కప్పు శాశ్వతం కాదు, నీతి శాశ్వతం. నువ్వు విన్నర్ అవ్వచ్చు, అది నిజాయితీగా ఆడి నీతిగా ఆడి గెలుచుకుంటే అది నీకుంటుంది. కానీ కప్పే గెలవాలి అని చెప్పేసి నువ్వు అంత అంటే తొండి గేమ్ ఆడాలి. మనం ఒక విధంగా చెప్పాలంటే తొండి గేమ్ ఆడి, అంటే తప్పులు చేసి వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటూ, అంటే కన్నింగ్ గేమ్ ఆడుతూ వచ్చి నువ్వు ఆ కప్పు గెలిస్తే అది నీతిగా గెలిచింది కాదు, అది శాశ్వతంగా ఉండదు అనే విధంగా అయితే తను చెప్తాడు. దాని తర్వాతకి 10 మందిలో మంచోడు అనిపించుకో, ప్రజల మనసు గెలుచుకుంటే చాలు. అంటే కప్పు తీసుకొని రా అన్నాడు కానీ అది 10 మందిలో మంచోడు అనిపించుకుంటే చాలు, ప్రజల మనసు గెలుచుకొని రా ప్రజల మనసు గెలుచుకుంటే చాలు అనే విధంగా అయితే చెప్తాడు. దాని తర్వాతకి డబ్బు ఇవాళ వస్తుంది రేపు పోద్ది, ఎద్దు బాగుంటే అద్దె ఎప్పుడైనా వస్తుంది. ఇవి కొన్ని సామెతలు అనుకుంటా, బాగా చెప్పిండు. జెన్యున్గా ఆడు, గెలుపు కోసం వేరే వాళ్ళని తొక్కకు, నీ ఆట నువ్వు ఆడు అనే విధంగా అయితే చెప్పిండు అనమాట. తర్వాతకి నువ్వు నీతిగా ఆడుతున్నావా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు ఎలా ఆడుతున్నావు అనేది ప్రజలు ప్రతి మూమెంట్ని గమనిస్తారు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు అనే విధంగా అయితే చాలా సూటిగా చాలా బాగా చెప్పిండు అప్ప. బో అసలు ఇలాంటి పదాలు చాలా రేరు. ఎవరు చెప్తారు చెప్పండి? అంత బాగా ఆయన స్టేజ్ మీద అంత స్పాంటేనియస్గా చెప్పుకుంటూ వచ్చేసిండు అనమాట. ఆయన కూడా ఎంత అంటే సేమ్ ఇవి చెప్పేటప్పుడు అనిపించింది ఆ టీమ్ స్పిరిట్ ఇవన్నీ కొనసాగించడానికి వాళ్ళ ఫాదర్ నుంచే వచ్చేదేమో కళ్యాణ్ అని అయితే నాకు అనిపించింది. దాని తర్వాతకి కళ్యాణ్ నిన్ను చూసి గర్వపడే వాళ్ళని పంపించిన తర్వాత నాకు సార్ అంటారన్నమాట, కళ్యాణ్ నిన్ను చూసి గర్వపడే తండ్రి అనే విధంగా కళ్యాణ్ కూడా చాలా ప్రైజ్ చేస్తాడు అనమాట. దాని తర్వాతకి ఇక బర్ని గారు దివ్య వాళ్ళు అన్నారని చెప్పేసి ఆమె ఏడుస్తుంటే కొంచెం ఓదారుస్తాడు. దాని తర్వాత చూస్తే నీతో ఓడిపోయిన ప్రతిసారి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్ స్టేజ్ మీదకి వస్తాడు. అది ఎవరంటే వాయిస్ నోట్ వినపడాలి కదా. ఆ వాయిస్ నోట్ ఎవరిదంటే, నీతో ఓడిపోయిన ప్రతిసారి నేనే గెలిచానురా అనే విధంగా అయితే ఆ వాయిస్ నోట్ వస్తుంది. అది ఆటోమేటిక్ అర్థమైపోతుంది, అది ఇమాన్యుల్ వల్ల బ్రదర్ అనేది తెలిసిపోతుంది. ఆ రకంగా తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ బ్రదర్ వంశీతో పాటు అవినాష్ వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసిండే అవినాష్, మామూలుగా చేయలేదు. స్పాంటేనియస్ నిజంగా కమెడియన్లు వీళ్ళు చాలా ప్లేస్లో స్టేజ్ షోలు అక్కడక్కడ ఫంక్షన్లలో అవి చేస్తుంటారు కదా, బాగా అసలు ఎంత స్పాంటేనియస్గా ఉంటారు అంటే ఇలా చూస్తే టప 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 వేసేస్తారు, కడుపుబ్బ నవ్వుకోరు ఒక్కొక్కరు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఒకటే ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ బీభత్సంగా చేశారు, ఫుల్ నవ్వుకున్నాం. అదంతా పోతే ఇక అసలు మెయిన్ పాయింట్స్ ఏంటి, ఇమాన్యుయల్కి అవినాష్ ఏం చెప్పిండు అంటే, అవినాష్ ఫస్ట్ ఆ జబర్దస్త్ చేసేటప్పుడు టీమ్ లీడర్గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ని అవినాష్ తీసుకున్నాడంట. తీసుకొని నాకు యాక్టింగ్ రాదు ఏం రాదు, అప్పుడు ఆ టైంలో నన్ను అవినాష్ తీసుకొని, ప్లస్ అప్పుడు కొన్ని రూల్స్ ఉండేది, ఏదైతే స్క్రిప్ట్లో రాసామో అదే పదాలు వాడాలి, అలానే చేయాలి, ఇంచు కూడా మిస్టేక్ చేయొద్దు అనే విధంగా ఉండే. కానీ అవినాష్ నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చిండు, మనం కమెడియన్స్ రా, నీకు ఏది దోస్తే అది చేసేయి అనే విధంగా నాకు చాలా
సపోర్ట్ ఇచ్చాడు అనే విధంగా అయితే తను చెప్పుకొని చాలా ఎమోషనల్ అండి. నా గురువు అవినాష్ అని అయితే ఇమాన్యుయల్ చెప్పుకుంటాడు అనమాట. దాని తర్వాతకి ఇక ఫైనల్ అంతా కామెడీ అంటే టాప్ 5 చూద్దాం. టాప్ 5 చెప్పుకున్న తర్వాత టాప్ 5లో ఎవరిని పెడతాం అంటే వాళ్ళ తమ్ముడు పెడతాడు. ఇమాన్యుయల్ని నెంబర్ 1, సెకండ్ ప్లేస్లో తనుజ, థర్డ్ ప్లేస్లో కళ్యాణ్, ఫోర్త్ ప్లేస్లో డెమాన్, ఫిఫ్త్ ప్లేస్లో రీతుని పెడతారు. దాని తర్వాతకి హౌస్లోకి వచ్చేటప్పుడు నీకు నేను చెప్పాను గుర్తు పెట్టుకో దాన్ని, ప్లస్ ఇక్కడ టాప్ 5 పెట్టావు, నువ్వు ఎవరితో పోరాటం చేయాలో గుర్తుంది కదా నేను చెప్పింది మొత్తం కూడా అంటూ. అంటే వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు అవినాష్ 4th సీజన్ 8th సీజన్లో వచ్చిపోయాడు కాబట్టి అవన్నీ అనుభవాలతోటి క్లియర్గా ఇమాన్యుయల్కి చెప్పుకుంటాడు. అవన్నీ కూడా నేనేం చెప్పానో అవి గుర్తు పెట్టుకో, ఈడ టాప్ 5లో పెట్టాను, ఇది ఈ వారానికే పరిమితం, ముందు ముందు కాదు, నువ్వు ఎవరితో పోరాడాలో తెలుసు కదా అని. అంటే టాప్ 5లో ఎవరున్నారో వాళ్ళే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్లు, వాళ్ళతోటే నువ్వు పోరాటం చేయాలి అనేది క్లియర్గా చెప్పుకుంటారు. అదే చెప్తున్నారు అనమాట. అసలు నామినేషన్స్ రావడానికి ఎందుకు భయపడుతున్నారు నువ్వు? నీకు అసలు ఇమ్యూనిటీకి ఎందుకు? నీకు ఇమ్యూనిటీ అవసరం లేదు, నామినేషన్స్లోకి రావాలి, అది భయపడవాకు అని క్లియర్ కట్గా చెప్పిండు. నువ్వు అసలు జనాలను కూడా అడగాల్సిన అవసరం, అంటే ఎంత ఇన్పుట్స్ ఇచ్చాడంటే జనాలను అడగాలి, అడగకపోతే ఎట్లా బాగుంటుంది. అది కూడా ఇమాన్యుయల్ తీసుకొని చెప్పిండు, అన్న నా జనాలే కదా వాళ్ళని అడుక్కుంటే నాకేమవుతుంది అన్న, నేను అడుగుతా అనేసి అంటాడు. అది కూడా చాలా బాగా అనిపించింది. కానీ అవినాష్ ఏం చేసిండంటే ఆ భయం పోగొట్టడానికి మ్యాక్సిమం ట్రై చేసిండు. నామినేషన్స్లోకి వస్తే ఏమవుతుందో అనే భయం పోగొట్టడానికి ప్రయత్నం చేసిండు మ్యాక్సిమం. అది 100% పేలుతుంది, 100% అది ఇమాన్యుయల్కి అర్థమైపోతుంది. దానికి తగ్గట్టుగానే ఈడ సేఫ్ అవుతాడు. అది సేఫ్ అన్సేఫ్ ఉంది కదా, ఇంతవరకు వచ్చినటువంటి ముగ్గురు అన్సేఫ్ అయితే, ఇద్దరు అన్సేఫ్ అయితే ఇక్కడ ఇమాన్యుయల్ సేఫ్ అవుతాడు. అది తిప్పినప్పుడు ఇమాన్యుయల్ సేఫ్ అవుతాడు, ఇంకా కాన్ఫిడెంట్ పెరిగిపోతుంది. అంటే అవినాష్ ఆ రేంజ్లో చెప్తాడు, అస్సలు నువ్వు టెన్షనే పడవాకు, నామినేషన్స్లోకి రావాలి, నీకెందుకు అసలు ఇమ్యూనిటీ, అవన్నీ మర్చిపో అనే విధంగా అయితే చాలా క్లారిటీగా చెప్పిండు. దానికి తగ్గట్టుగానే నెక్స్ట్ మూమెంట్ ఉంటుందని అనుకుంటున్నా. ఇక్కడ సేఫ్ అయిన తర్వాత కూడా ఐ లవ్ యూ అన్న, ఐ లవ్ యూ అవినాష్ అంటూ చెప్తున్నమాట. ఆ రకంగా చాలా బాగా చెప్పేసిండు. అసలు నువ్వు ఆలోచించుకురా బాబు, నామినేషన్లోకి రా నువ్వు అని క్లియర్గా చెప్పిండు. ఇంకా అంతకంటే ఎక్కువేం చెప్పాలి ఇమాన్యుయల్ గురించి. ఆ రకంగా అయిపోయింది. దాని తర్వాతకి ఇక బాక్సులు చేయబెట్టి తీస్తే కట్టప్ప ఒకసారి వస్తుంది, మహానటి ఒకసారి వస్తుంది. అవి రెండు కూడా తనుజకి ఇస్తాడు అనమాట. ఇక ఆ రకంగా అయిపోతుంది. అంటే టార్గెట్ అంటే ఇక్కడ అవినాష్ ఎవరు గెలవాలని కోరుకుంటారు? ఇమాన్యుయల్ గెలవాలని కోరుకుంటాడు కాబట్టి తనుజ గెలవాలని కోరుకోడుగా, కాబట్టి ఆటోమేటిక్గా ఆడ ఏం వచ్చిందో అది అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరు ఏమి ఇచ్చారు అనేసి. రకంగా కట్టప్ప అవి మహానటి ఇచ్చిందంటే అట్లా ఇచ్చేసి ఉంటారు అంతే. దాని తర్వాతకి ఇక దివ్య వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇది వాయిస్ నోట్ ఏమొస్తుంది అంటే, అందరికీ రివ్యూ ఇస్తావు నువ్వు, నీ గేమ్కి నేను రివ్యూ ఇస్తా అనేసి చెప్పగానే ఆడ పట్టేసుకుంటారు. రివ్యూ అనగానే దివ్య ఇస్తుంది అనేది తెలుసు కాబట్టి అందరికీ, ఆ దివ్య వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అనగానే వాళ్ళ తాతయ్యగా స్టేజ్ మీదకి వస్తారు. ఆ రకంగా వాళ్ళు వారణాసి రామస్వామి గారు ఫ్రెండ్ సలోని గారు అనేసి చెప్పగానే వాళ్ళిద్దరు స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత ఇక మాట్లాడతారు అనమాట. దివ్య, తాత స్టేజ్ మీదకి దాకా తీసుకొచ్చాను నిన్ను అనేసి, నాకు మా తాతని ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్, మా అమ్మ చాలా విషయాలు నన్ను పోనీయదు కానీ మా తాత పోనీ అని చెప్పేసి నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు, చాలా ఫ్రీడమ్ ఇస్తాడు మా తాత అనే విధంగా అయితే చాలా గొప్పగా దివ్య వాళ్ళ తాతగారి గురించి చెప్తుందన్నమాట. వాళ్ళ తాత, చాలా బాగా ఆడుతున్నావు, కొన్ని ఏరియాస్లో ఆయన చెప్పిన పాయింట్ కూడా సూటిగా ఉన్నాయి, చాలా బాగా ఆడుతున్నావు, కొన్ని ఏరియాస్లో సొంతంగా ఆడాలి, సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి, నువ్వు బాగా సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటావు, హౌస్ మేట్స్ అందరి సపోర్ట్ కూడా నువ్వు తీసుకోవాలి తప్పనిసరిగా, ఎవరిని సపరేట్గా చూడొద్దు, అందరినీ సమానంగా చూడు. అంటే మెయిన్గా ఆయన టార్గెట్ చెప్పింది అంటే, తనుజని నువ్వు సపరేట్గా చూస్తున్నావు, ఆమె ఏదో అన్నది ఇట్లాంటివి ఆయన పెట్టుకుంటున్నావు, నువ్వు ఏదో అంటేనే కదా ఆమె అంటుంది, నువ్వు రెచ్చగొడుతూనే కదా ఆమె అట్లా నిన్ను అనాల్సి వస్తుంది, లేకపోతే ఆమె గేమ్ ఆమె ఆడుకుంటుంది, నీ గేమ్ నువ్వే ఆడుకుంటున్నావు కానీ చాలా క్లియర్గా చెప్పేసి ఉండు. అనవసరంగా తనుజ జోలికి వెళ్ళబాకు అని చెప్పకనే చెప్పిండు. అందరినీ సమానంగా చూడాలి, హౌస్ మేట్స్ అందరి సపోర్ట్ కూడా కావాలి ముందుకు వెళ్ళాలంటే అనే విధంగా చాలా బాగా చెప్పిండు ఆయన. అందరూ నీకు సమానమే, 4 వారాలు ఉంది, 4 వారాల్లో నువ్వు తప్పనిసరిగా వాళ్ళలో నిలవాలని కోరిక. అంటే స్టేజ్ మీద టాప్ 1, 2 విన్నర్ రన్నర్ ఉంటారుగా, ఆ ప్లేస్లో నిలవాలని నా కోరిక అనేసి ఆయన చెప్పుకొని వెళ్తారు. లేదంటే మేబీ టాప్ 5లో ఉండాలి నువ్వు అనేది నా కోరిక అని చెప్పుకుంటారు. అది కట్ చేసారు ఆయన చెప్పేది ఏంటిది అనేది. దాని తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్, నువ్వేమైనా మాట్లాడుతున్నావంటే ఆమె కూడా బాగా చెప్పింది, నీ గేమ్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, బట్ నీ కోసం నువ్వు ఆడు, నీ కోసం ఫోకస్గా నీ గేమ్ని నువ్వు ఆడు, కొంచెం బాండింగ్స్ అవన్నీ బాగుంటాయి,
వాటి వల్ల నీ గేమ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఆమె చెప్పింది ఏంటంటే బర్నీ గారు అండ్ తనుజ వాళ్ళ మధ్యలో అనవసరంగా నువ్వు దూరి నీ గేమ్ నువ్వే ఆగం చేసుకుంటున్నావు ఆ బాండింగ్స్లో, నీకెందుకు అదంతా అనే విధంగా ఆమె చెప్పింది అనమాట. నీ మీద నువ్వు ఫోకస్ అయ్యి మంచిగా ఆడు అనేసి చెప్పారు. దాని తర్వాత టాప్ 5 పెట్టమంటే టాప్ 5లో ఫస్ట్ చాలా బాగా పెట్టిండు అనిపించింది. ఆయన ఫస్ట్ ఇమాన్యుయల్ని పెట్టిండు, దాని తర్వాతకి తనుజని పెట్టిండు సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్ బర్నీ గారిని, ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి గారిని, ఫిఫ్త్ ప్లేస్లో దివ్య గారిని అయితే పెడతాడు. ఈ రకంగా వీరు ఇచ్చిన టాప్ 5. అప్పుడు నాకు సార్ చెప్తాడు, రామస్వామి గారు మీ తాత 24/7 చూస్తున్నాడంట బిగ్ బాస్ నీ కోసం, ఆయన అడ్వైస్ తీసుకో దివ్య, ఆయన ఏం చెప్పిండు వాటిని సరిగ్గా పాటించు అనేసి నాకు సార్ కూడా మరొకసారి చెప్పిండు. మరి చూడాలి దివ్య ఏం చేస్తుందో. నేను అసలు తనుజ ముఖమే చూడను, బయటికి వెళ్ళిన తర్వాత తనుజ ముఖం చూడనంటే అసలు నువ్వు చేయబట్టికే కదా, నువ్వు మాట్లాడితేనే కదా అవన్నీ వచ్చేసింది. నాకు తెలిసి ఆమె కరెక్ట్ వాళ్ళ తాతయ్య ఇచ్చినటువంటి అడ్వైజ్ని కరెక్ట్గా తీసుకుంటే దివ్య సైలెంట్ అయిపోయి ఇప్పుడు వచ్చినటువంటి సలోనికి దివ్యకు కూడా ఫస్ట్లో అసలు ఇద్దరు కొట్టుకునేవాళ్ళంట, తిట్టుకునేవాళ్ళంట, ఎనిమీస్ అంట. అలాంటి వాళ్ళు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇప్పుడు ఆమె సలోని అన్న ఆమె యూఎస్ నుంచి వచ్చిందంట దీనికోసం. ఇప్పుడు దివ్య చేయాల్సింది, దివ్య కూడా అదంతా కరెక్ట్ చేసుకుంటే నీ ముఖమే చూడనన్నది కదా, అదంతా తీసి పక్కన పెట్టి చెత్తబుట్టలు వేసి డస్ట్బిన్లు వేసి తనుజతోటి కరెక్ట్గా ఉంటూ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి ప్రశాంతంగా. అందరినీ సమానంగా చూడాలి, అందరికీ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన దగ్గర సమానంగా ఉండాలి. మరి ఏం చేస్తుందో చూడాలి. మరి వాళ్ళ తాతయ్య మీ తాతయ్య చెప్పిన అడ్వైస్ తీసుకో దివ్య అని నాకు సార్ కూడా చెప్పింది. ఏం చేస్తుందో చూడాలి. దాని తర్వాతకి ఇక బాక్స్ ఐటమ్ ఉంటుంది కదా, దాంట్లో చేయి పెట్టి తీస్తే హనీ అని వస్తుంది. వాళ్ళు ఎవరికి ఇస్తావు అంటే నేను తనుజకి ఇస్తాను చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. చెప్పేసి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుందని అనిపించింది, దానికే ఇస్తానని చెప్తుంది. తనుజ కూడా దాన్ని పెద్దగా ఏం తీసుకుంది, ఓకే ఓకే అని చెప్తుంది అనమాట. దాని తర్వాతకి ఇంకొకటి తీస్తే పెదరాయుడు వస్తుంది. పెదరాయుడు ఇంకెవరికి ఇస్తుంది, దివ్యకే ఇస్తా అని చెప్పి ఇస్తుంది. లాజికల్గా బాగా పాయింట్స్ మాట్లాడుతుంది దివ్య, కాబట్టి నేను దివ్యకి ఇస్తా అని చెప్పేస్తుంది అనమాట. ఈ రకంగా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది. కానీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మరి వాళ్ళు ఎంతవరకు వాటిని కరెక్ట్గా అమలు చేసి మార్చుకుంటారో చూడాలి. మండే నుంచి మనం వాళ్ళు గనక కరెక్ట్గా ఫాలో అయితే నెక్స్ట్ లెవెల్ షోని మనం చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్, బాగా లేట్ అయిపోయింది.